అంటే మీరిద్దరు ఉన్నప్పుడు ఈ వ్యవహారం నడిచిందా? లేకుంటే మీరు బయటకొచ్చినప్పుడు నడిచిందా? ఎలా ఉండేది? అంటే మీరు చెప్తున్నారు అతను హ్యూమన్ రైజర్ అని చెప్పి. సార్ 2023 ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యాను అతనితో. 2023 జూన్ 9th వరకు మేమిద్దరం కలిసే ఉన్నాం ఒక విల్లాలో మణికొండలో. అప్పటి వరకు కూడా అతనికి ఏయో ఉన్నాయి అనే డౌట్ నాకు అప్పుడప్పుడు వస్తూ ఉండేది, కానీ అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నువ్వు తిన్నావా, ఈరోజు నీకు ఎలా గడిచింది అని మాట్లాడుకునే వాళ్ళం. కానీ జూన్ నుంచి ఏమైందంటే ఓపెన్ అయిపోయారు తండ్రి కొడుకులు. కంప్లీట్గా మేము అమ్మాయిలని ఇంటికి తెచ్చుకుంటాం, మేము ఇంతే అనే ఎక్స్‌ప్లాయిటేషన్ చేయటం ఓపెన్ అయిపోయారు. కాబట్టి జూన్ నుంచి నేను విడిగా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక కూడా మళ్ళీ బిడ్డ పుట్టాక బిడ్డ కోసం నేను అతనితో కలిసి ఉండటానికి ఈ సంవత్సరం పాటు ప్రయత్నించాను. మళ్ళీ నేను 2024 మార్చ్లో అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కలిసి ఉన్నాను, చాలా ప్రయత్నించాను. కానీ రోజు అతను రాత్రి అంతా బయటే ఉండేవాడు, పగలింటికి వచ్చేవాడు, సాయంత్రం వరకు పడుకునేవాడు. అతని బెడ్రూమ్లోకి నేను కానీ నా కొడుకు కానీ వెళ్ళకూడదు, అది రూల్. అతని బెడ్రూమ్లో అతనే ఉంటాడు, ఎవరు వెళ్ళకూడదు. అండ్ హాలు ఇలాంటి ప్రెమిసెస్ మాత్రమే మేము వాడుకోవాలి. ఇలాంటి రూల్స్, ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైపోవటం వల్ల నేను ఈ ఇయర్ 2025 జాన్వరిలో అతని నుంచి బయటకు వచ్చేసాను. అప్పటికే నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతను ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వాళ్ళందరితో సడన్గా నన్ను ర్యాండమ్ అమ్మాయిలు వచ్చి తిడుతుంటే ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. బిహైండ్ ఇతను ఉన్నాడు. నా నా కాన్ఫిడెన్స్ తగ్గించడం, నేను ఏమీ చేయలేను అని ప్రూవ్ చేయటం, ఒక వర్త్ ఉన్న నాకు ఏ వర్త్ లేదు అని ప్రూవ్ చేయటం, పర్లేదు బాగానే ఆస్తులున్న నాకు నువ్వు దేనికి పనికిరావు అనే పాయింట్లో పెట్టడం, ఇదంతా వీళ్ళ ఫ్యామిలీ ప్యాటర్న్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి కాళ్ళ కింద పెట్టుకోవాలి అని. మరి వాళ్ళ అమ్మని అలా పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నిజంగా అంత గోత్రు అయ్యానని చెప్తా ఉంటారు నాకు. ఆమె చాలా గోత్రు అయిందని చెప్పిద్ది ఫ్యామిలీతో. అంత గోత్రు అయిన కొడుకుని అలా పెంచకూడదు. కొడుకుని కూడా పక్కన వీళ్ళందరినీ పెట్టి చూస్తూ ఉండిద్ది. పక్కన ఇతను అమ్మాయిలతో ఉండేటప్పుడు పక్కన అసిస్టెంట్లు నేమే పెడతా ఉంటుంది. ఇప్పుడు నాకు ఉన్న పాయింట్ ఏంటంటే, అతను పద్దాక మా అమ్మ గురించి తేవద్దు, ఆవిడ ఒక లేడీ అంటాడు. అంటే నేను ఒక లేడీని కాదా? నాకు తండ్రి లేడా? నాకు బిడ్డ లేడా? వాళ్ళు నా గురించి అలా ఫీల్ అవరా? నీ తల్లి గురించి వచ్చేసరికి నీకు ఇంత బాధేస్తుంటే బయట అమ్మాయిలతో నువ్వు ఇంతమందితో ఆడుకుంటున్నావు, చాలామంది అమ్మాయిలకి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసావంట, నా దగ్గర నువ్వు పెళ్లి చేసుకొని మోసం చేసావు, మేమందరం ఆడవాళ్ళం కదా, మీ అమ్మ స్పెషల్గా ఒక ప్లానెట్ నుంచి వచ్చింది, మేమేమో స్పెషాలిటీ లేకుండా పుట్టేసామా? అలా ఏం ఉండదు, ఎవరైనా ఆడవాళ్ళే, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి, బయట ఆడవాళ్ళు ఒకటి కాదు. అసలు ముందు పెళ్లి చేసుకొని 10,000 ముందు నా మెడలో తాళి కట్టి నాతో 7 అడుగులు వేసావు, నీకు నా మీదే ఓన్ అనే ఫీలింగ్ లేదు, నువ్వు నన్నే ఇంత ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నావు, మీ ఫాదర్ మాట్లాడుతున్న మాటలేంటి, నీ ఫ్రెండ్తో నువ్వు చెప్పుకుంటున్న మాటలేంటి, నువ్వు ఎంతమంది అమ్మాయిలకి కమిట్మెంట్ సినిమాల్లో తీసుకున్నావు, ఇవన్నీ కూడా నేను అడ్రస్ చేసే పరిస్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? వీటన్నిటికీ కూడా ఇంక ఫుల్ స్టాప్ ఉండదా? నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నాకంటూ ఒక పని ఉంది. పొద్దున్న లేగిస్తే ఈ పని నన్ను ఎందుకు చేసుకోనివ్వట్లేదు? చేసుకోవడానికి ఎందుకు అడ్డుపడుతున్నావు? నీ గ్రోత్ నేను ఎప్పుడు అడ్డుకున్నాను? అసలు నీ గ్రోత్ ఏంటి? ఎక్కడుంది ఆ గ్రోత్? సరే ఉంటే నేను ఎప్పుడు అడ్డుకున్నాను? నా గ్రోత్లో నువ్వెన్ని చేస్తున్నావు వెనక? నీ మీద నేను పాలిటిక్స్ చేశానా? ఏ రోజన్నా చేశానా? నీ గురించి నువ్వు లేనప్పుడు ఎంతమందికి గొప్పగా చెప్పాను నేను? నువ్వెంతమందికి నా గురించి చెడ్డగా చెప్పావు? నువ్వు చెడ్డవాడివైనా మంచోళ్ళ నేను చూపించా, నేను మంచిదాన్నైనా చెడ్డదానిలా నువ్వు చూపిస్తున్నావు. నీకు నాకు చాలా తేడా ఉంది. ఇప్పటికైనా నువ్వు కాస్త ఊహాలోకాల్లో నుంచి, మీ మీర్జాపూర్ సంస్థానం నుంచి 100 అడుగుల కిందకు వచ్చి కాస్త మాట్లాడి నువ్వు చేసిన ఈ పెంటంతా నువ్వు కడుక్కొని వెళ్ళిపోతే చాలా ఉత్తమంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను.